ఆ విధంగా గంగాదేవి దివ్య సుందర రూపంతో వచ్చి ప్రతీపుని కుడితొడ మీద కూర్చొని తనని వివాహం చేసుకోమంది. అప్పుడు ప్రతీపుడు అన్నాడు, అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యతో తప్ప ఏ స్త్రీతోనూ సాంసారిక సుఖాన్ని అనుభవించే అక్రమానికి నా మనస్సు అంగీకరించదు. పైగా కన్న సంతానం కూర్చోవడానికి యోగ్యమైన కుడితొడ మీద కూర్చున్నావు. నిన్ను భార్యగా స్వీకరించడానికి వీల్లేదు. కుమార్తెతో సమానమైన కోడలివి నువ్వు కావచ్చు. కాబట్టి నా కుమారుడికి భార్యగా అవుతావు అన్నాడు. అప్పుడు సరేనని గంగాదేవి మళ్ళా జలస్వరూపాన్ని పొంది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రతీపుడు పుత్రుడి కోసం సహధర్మచారిణి అయిన సునందాదేవితో కూడి సమస్త పుణ్యతీర్థాలలోనూ వేదధర్మోచితమైన వ్రతాలను నిర్వహిస్తూ చాలా కాలం తపస్సు చేయగా దేవతలతో సమానమైన వాడు వీరశ్రేష్ఠుడు మహాదాత అయిన శంతనుడు జన్మించాడు. కొంతకాలానికి ప్రతీపుడు సమస్త రాజ్యభారాన్ని శంతనుడికి కట్టబెడుతూ, నేను గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండగా సన్నటి నడుముగల చాలా అందంగా ఉన్న దేవతాస్త్రీని చూశాను. నా కుమారుడికి భార్యవు కమ్మని చెప్పాను. కాబట్టి నీకు గాని ఆ కన్య తటస్థపడితే నువ్వు ఆవిడ్ని తప్పకుండా వివాహం చేసుకో అని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు ప్రతీపుడు. కొంతకాలం తరువాత ఒంటరిగా వేటకిపోయి అలసిపోయి గంగా తీరంలో ఇసుక తిన్నెలపై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శంతనుడికి చక్కని శరీర సౌష్ఠవం కలది, ఎత్తైన ఎద కలిగినది, మేలు రకాలైన వస్త్రాల్ని ధరించిన దేవతాస్త్రీ కనిపించింది. అప్పుడు ఆవిడ్ని చూసి శంతనుడు, కని వనకన్యయో ధనుజ కన్యకయో భుజేంద్ర కన్యయో అనిమిష కన్యయో ఇది వియచ్చర కన్యకయో పూర్వమీ వనమున కిట్టులు ఏకతమ వచ్చునే మానవ కన్యయంచున్ అయి అనఘుడు తానిన్ చిత్తమున ఆదట పోవక చూచెన్ ప్రీతితో. నిర్మల స్వభావుడైన శంతనుడు ఆ కన్యని చూసి, ఈమె దేవకన్యో రాక్షస కన్యో సర్పరాజపుత్రికో దేవతా కన్యో లేక గాంధర్వ కన్యో అని భావించి ఆమె సౌందర్యాన్ని అద్భుతమైందిగా ప్రశంసించి, మానవ కన్య అయితే అడవిలో ఒంటరిగా వస్తుందా అని అనుకుంటూ నిమితీరక ఆమెను ఆసక్తితో చూశాడు. ఆవిడ కూడా ఆ రాజు యొక్క రూపాన్ని, యవ్వనాన్ని, సౌందర్య హావభావాలను చూసి వాటికి వసురాలై అపారమైన అనురాగంతో అతడే చూస్తూ ఉండగా ఇద్దరూ కూడా మన్మథ ప్రభావానికి గురి కావడం వలన చూపులతోనే ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగి